ఇక టాలీవుడ్ కు వస్తే తెలుగు ప్రేక్షకులకు తన అందాలతో నయనానందకరం చేసిన నయనతార ఇక పెళ్లిపీట లెక్కనుందా? అవుననే అంటున్నాయి మలయాళ పత్రికలు. ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కలిసి నీ కొండ గెలిచి వచ్చాను నీకేసి గొళ్ళమేసి కందులేసి అందాల తార నయనతారకి వివాదాలు కొత్తేం కాదు. ఆమె మీద ఇప్పటికే లెక్కలేని రూమర్స్ వచ్చాయి. వాటన్నింటినీ ఆమె తోసిపుచ్చింది. అయినా సరే కొత్త కొత్త పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా నయనతార దుబాయ్కి చెందిన ఓ కేరళ కుర్రాన్ని పెళ్లి చేసుకోనుందని వార్త బయటికి పొక్కింది. తల్లిదండ్రుల కోరిక మేరకే నయనతార అరేంజ్డ్ మ్యారేజ్ కు రెడీ అయిందని మలయాళ పత్రికలు రాశాయి. కానీ ఈ రాతలపై నయనతార మండిపడుతోంది. మీడియా తనపై కక్ష గట్టుకుందని ఆమె ఆరోపణ. సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా. సింబుతో ప్రేమ వ్యవహారం ముగిశాక నయనతార పూర్తిగా కెరీర్ మీదే దృష్టి పెట్టింది. తెలుగులో నటిస్తూనే తమిళ చిత్రరంగంపై ఫోకస్ చేసింది. ఇప్పుడు నయనతార తమిళనాట నెంబర్ 1 హీరోయిన్ అనే చెప్పాలి. రజనీకాంత్ సహా పెద్ద హీరోలందరూ ఈ మలయాళ ముద్దుగుమ్మపైనే ఆసక్తి చూపుతున్నారు. మరి ఇలాంటి సమయంలో పెళ్లి ఆలోచన ఎలా వస్తుందని నయనతార ప్రశ్నిస్తోంది. కెరియర్ తప్ప పెళ్లి గిళ్లి జాంతానయ్యని స్పష్టం చేసింది. అడగందే తోడై రావా ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా అమ్మో అనుకుంటాలే ఆనందంగా నువ్వేం దోచినా కాదంటానా రానంటానా. మరోవైపు నయనతార ఈ మధ్య క్రికెట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటోందట. ఐపీఎల్ చెన్నై ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నయనతార ఇప్పుడు తీరిక సమయాల్లో బ్యాట్ తో ఆడుకుంటుందని సమాచారం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా.